దేవుని ప్రార్థించడం మా జీవితంలో మొదలైంది. నేను ఉద్యోగం చేస్తుండే రైల్వేలో ఉద్యోగస్తురాలు. నేను చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్గా నేను ఉద్యోగం చేశాను. నా స్నేహితురాలు లంచ్ టైంలో వాళ్ళ సంఘంలో జరిగే ఒక కార్యాల గురించి ఆమె చెప్పేది నాకు. మా సంఘంలో ఇలా స్వస్థత జరిగింది, ఇలా జరిగిందని ఆమె చెప్పేది. కానీ ఆమె చెప్పే మాటలు నేను వినేదాన్ని. కానీ ఆమె ఎప్పుడైనా నువ్వు ప్రార్థించుకో ఇలా చేయని చెప్పేది కాదు. కానీ ఆమె సువార్త చెప్పింది నాకు. నేను ఆమె మాటలన్నీ నేను విశ్వసించి నేను మెల్లగా ఇంట్లో ప్రార్థన స్టార్ట్ చేశాను. అంటే ఒక చిన్న ఫ్రేమ్ ఇచ్చింది నాకు. యేసుక్రీస్తు శిలువ పైన ఏలాడే ఒక ఫ్రేమ్ నాకు ఇచ్చింది. ఒక ఇంట్లో ఒక చోట గోడ మీద పెట్టేసి నేను ప్రార్థన మొదలు పెట్టాను. అయితే 2003లో ఆమె నాకు స్వార్థ చెప్పింది. నేను మెల్లగా ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాను. మళ్ళీ 2004లో నేను డిజిఎస్ దినకరన్ December 1 నుంచి December 5 వరకు 5 రోజులు జిమ్ఖానా గ్రౌండ్స్లో సభలు పెట్టారు. మళ్ళీ మొదటి రోజే మళ్ళీ డిజిఎస్ దినకరన్ గారు నాకు పేరు పెట్టి పిలిచారు. అంటే నీకు ఏదైతే విచ్ క్రాఫ్ట్ ఉందో అవన్నీ దేవుడు తొలగిస్తున్నాడు అని చెప్పారు. చెప్పినప్పుడు సాక్ష్యానికి రామంటే నేను భయపడాను. ఎందుకంటే అంత పెద్ద జన సమూహంలో ఇక్కడ అన్యులు, ఇంకా నేనేం బాప్టిజం తీసుకోలే, అంతగా నాకు ప్రేయర్ తెలియదు, అంతగా యేసుక్రీస్తు గురించి తెలియదు. అయితే నేను ఆ December 1 పిలిచారు. December 4వ తారీఖు 4/12/2004 మేము నలుగురం, నేను, నా వీళ్ళ డాడీ, నా ఇద్దరు పిల్లలు నలుగురం డేవిడ్ బొల్లమయ్య గారి దగ్గర ఒకే రోజు నలుగురం మేము బాప్టిజం తీసుకున్నాం. 2004లో మేము బాప్టిజం తీసుకున్నాం. మా అత్తగారి సైడు చాలా పెద్ద బలగం, చాలా అంటే చాలా. ఇప్పుడు మనోజ్ వాళ్ళ డాడీ వాళ్ళు, అంటే మా అత్తగారికి 11 మంది సంతానం. మనోజ్ వాళ్ళ డాడీ నంబరే 9. మనోజ్ వాళ్ళ డాడీ నంబరే 9. 11 మంది సంతానం అత్తగారికి. ఆయనకు 8 మంది, 6 అక్కలు, 2 అన్నలు, 2 చెల్లెళ్ళు. అంత పెద్ద కుటుంబం. మళ్ళీ 2000 మేము మా తల్లికి మేము నలుగురం, అన్న, నేను, చెల్లె, తమ్ముడు. మా అన్న అయితే కోవిడ్లో ఆయన ప్రభునందు నిద్రించారు. కానీ మా అంత పెద్ద అత్తగారి కుటుంబం. మళ్ళీ నేను మా అత్తగారి సైడు 2 ఫంక్షన్స్ వచ్చినప్పుడు, అంటే ఖాందాన్ అంటారు కదా, మేము వాస్తవం, మేము రాజ్పుట్స్, హిందీ మా భాష. ఇప్పుడు మా సైడు మా కుటుంబంలో అసలు తెలుగు ఎవ్వరికి రాదు. మళ్ళీ అది ఏంది ప్రభు కృప నాకు తెలియదు, కానీ నేను ఒకదానే తెలుగు చదవగలుగుతాను, రాయగలుగుతాను. మా అత్తగారి సైడ్ అయితే అందరు తెలుగు మీడియమే చదివినరు వాళ్ళు. అంటే కొంచెం తెలుగు మీడియం అంటే పెద్ద సంతానం కదా, వాళ్ళు అలా తెలుగు మీడియం చదివారు. వాళ్ళందరూ తెలుగు, వీళ్ళ డాడీ ఇప్పుడు కూడా తెలుగు న్యూస్ పేపరే చదువుతారు. కానీ మా దగ్గర ఎవరికి రాదు తెలుగు. మేము ఉమ్మడి కుటుంబం. మా పెద్దమ్మ వాళ్ళకి 4 పిల్లలు, మేము నలుగురం. మేము జాయింట్ ఫ్యామిలీగా పెరిగినాం. కానీ నాకు ఒక్కదానికి, నేను ఇప్పుడు గ్రహిస్తున్నా ఇవన్నీ, ఎవరికి రాదు తెలుగు. మా 8 మందిలో నాకు ఒక్కదానికి వస్తుంది తెలుగు, రాయడమైనా చదవడమైనా. అయితే మా అత్తగారి సైడ్ పెద్ద ఫ్యామిలీ ఉన్నందుకు 2 డేస్ కూడా ఫంక్షన్స్ పెట్టుకున్నారు వాళ్ళు. 2 డేస్ కూడా గృహప్రవేశం అయితే నేను గృహప్రవేశంకి వెళ్ళాల్సి వచ్చింది. ఖాందాన్ ఉంటుంది కదా వంశంలో, వెళ్ళాను. అక్కడ మా దగ్గర అంటే గృహప్రవేశంకి కంపల్సరీ సత్యనారాయణ వ్రతం చేసి అమ్మవారు జాగరణం చేస్తారు. అది కంపల్సరీ చేస్తారు ఎవరైనా సరే. అయితే నేను అలా జరుగుతుంటే నేను ఇలా కూర్చాను. అలా 2 డేస్ కంటిన్యూగా నేను వెళ్ళాను. వెళ్ళినసరికి సెకండ్ డే వచ్చినాక ఇంట్లో నేను పడుకున్నాక 2 o'clock ఏమో నేను వాష్రూమ్కి వెళ్ళాలని లేచాను. లేచేసరికి నా హ్యాండ్ మొత్తం పడిపోయింది, రైట్ హ్యాండ్. అసలు ఏం ఇది లేదు, హ్యాండ్ మొత్తం పడిపోయింది. బాగా లేచి నా ఫ్రెండ్ ఇచ్చిన ఆ ఫోటో దగ్గర వెళ్ళి బాగా ఏడుస్తూ, గంతులు వేస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నా నేను. ప్రభువా, నేను వెళ్ళింది ఒకవేళ తప్పైతే నన్ను క్షమించు, నీకు ఇష్టం లేదేమో. అప్పటికి ఇంకా ఏమీ తెలియదు, విగ్రహాలు ఇంట్లో ఉన్నాయి చేశాను. అప్పుడు నా ఏడుపు సౌండ్ విని వీళ్ళ డాడీ, నందిని, ఇద్దరు, నా కూతురు కొడుకు ఇద్దరు వచ్చారు, చూస్తున్నారు వాళ్ళు నాకు. అప్పుడు వాళ్ళ డాడీ బాంబే టు హైదరాబాద్ బస్సులు నడిపించేవారు వాళ్ళ డాడీ. అయితే వాళ్ళ డాడీ సండే రోజు బాంబే బస్ తీసుకొని
వెళ్ళిపోవాలి, వెళ్తే 4 రోజులకు వస్తారు. అయితే ఇప్పుడు నాకేమన్నారంటే గంప్రేర్ టవర్ అమీర్పేటలో ఉండేది, అక్కడ వెళ్దాం పదా అని చెప్పి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే అక్కడ డేవిడ్ రాజు ఉంటారు కదా, వాళ్ళ మిస్సెస్ ఒక బర్త్డే ఆ రోజు. ఆ సెలబ్రేషన్స్లో వాళ్ళందరూ ఉన్నారు. కానీ అక్కడ పాస్టర్ ఒక వాక్యం చెప్తున్నారు, 1 o'clock అవుతుంది వాక్యం. అయితే వీళ్ళ డాడీ 1:30కి ఆ బస్సు ఛార్జ్ తీసుకోవాలా, తీసుకొని బాంబే వెళ్ళిపోవాలా. ఇంక నన్ను ఏమన్నా పద ఇంటికి వెళ్ళిపోదాం అని అంటే ఇంటికి వచ్చేసాను నేను. నా చెయ్యి మొత్తం పడిపోయింది, కనీసం నేను శారీ వేసుకోలేను, తల దూకోలేను, కంప్లీట్గా పడిపోయింది రైట్ హ్యాండ్. అయితే నేను వాళ్ళ డాడీ ఏమన్నారు, నేను బస్సు ఛార్జ్ తీసుకోవాలని నేను వెళ్ళిపోవాలంటే కనీసం నా నోటికి వస్తలేదు, ఇంత ప్రాబ్లం ఉండి వెళ్తున్నారేంది, తను కూడా మళ్ళీ ఇలా పడిపోయింది చేయి, ఎందుకు వెళ్ళాలని మనసులో రాలేదు. అయితే మేము మా అత్తగారింట్లో ఉన్నప్పుడు ఒక సిస్టర్ ఉండేవాళ్ళు, వాళ్ళు మాకంటే ముందు దేవుని నమ్ముకున్నారు. వాళ్ళు ఆమె నన్ను వదినే అని పిలిచేది. అయితే ఆమె ఏం చెప్పింది, ఆమెకి తెలిస్తే ఆమె ఏం చెప్పింది, నేను ఒక పాస్టర్ ఇప్పుడే వెళ్ళారు, ఆయన ప్రయాణంలో ఉన్నారు, ఖమ్మంకి వెళ్తున్నారు, నేను ఆయనకు చెప్పి నీకు ప్రేయర్ చేపిస్తా అని అన్నారు యేసులాజరస్ గారు. అయితే ఆమె ప్రేయర్ చేయించింది. ఆయన ఏమన్నారు, ఏం పర్వాలేదమ్మా, చేయి బాగా అయిపోతుందని. ఆమె ఏం చెప్పింది, వదిలేను ఒక పని చేయి, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని రాయమని చెప్పింది. చెప్తే నేనేం చేస్తాను, అసలు ఆ పెన్ను కూడా సరిగా వస్తలేదు నాకు, అసలు చూస్తే నా జాబ్ పోవాలా, ఎందుకంటే నేను పని చేసింది రైటింగే, లెక్కలే అక్కడ రాసేది, టైపిస్ట్ కాదు ఏం కాదు, కంపల్సరీ ఆ జాబ్ పొద్దుది, లేదంటే ఆ పోస్ట్ నుంచి దింపేస్తారు. కానీ నేను 8 days లీవ్ పెట్టిన, 8 days లీవ్ అప్లికేషన్ పంపించేసిన ఉన్నా. అయితే నేను యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని రాసేదాన్ని. అయితే బాలప్రసాద్ అని ఒక న్యూరాలజిస్ట్ దగ్గర వెళ్ళాను నేను మండే రోజు. నాకు సాటర్డే నైట్ పడిపోయింది చెయ్యి. మండే రోజు వెళ్తే అతనేమన్నాడు, నాకు ఏజ్ ఆఫ్ 30కే నాకు షుగర్ వచ్చేసింది, నా ఏజ్లో సగం ఏజ్ ఇప్పుడు షుగర్కి ఉంది. అయితే ఆయన ఏం చెప్పాడమ్మా, నీ నరాలు దెబ్బతిని పోయినాయి, మేము దీని గురించి ఏం చెప్పలేమన్నాడు. ఇంటికి వచ్చేసాను. కానీ నిజం చెప్తున్నా, నాకు ప్రభు ఆనాటి నుంచి నా మీద దృష్టి ఉంచాడేమో, ఎలాంటి అధైర్యపడలేదు. నేను ఒకటే నమ్మాను, ప్రభా భయంకరమైన రోగాలు నువ్వు స్వస్థపరుస్తావు కదా, మళ్ళీ నాకు కూడా నువ్వు స్వస్థపరుస్తూనే ఒక నమ్మిక నాలో కలిగి ఉన్నది. ఆ పాస్టర్ గారు నాకు ప్రేయర్ చేశారు, ఆ బాలప్రసాద్ డాక్టర్, మేము దాని గురించి ఏం చెప్పామన్నారు, దాని గురించి నేను వేలు పిచ్చిలాగా ఏ హాస్పిటల్స్ నేను తిరగలే, కానీ యేసు రక్తమే జయమని రాస్తూ పోయాను. నెక్స్ట్ సండే మార్నింగ్ కల్లా నా ప్రభు నాకు స్వస్థత ఇచ్చాడు. ఆ రోజు నిలబడి నా చేయి నాది ఈ రోజు వరకు నిలబడే ఉన్నది, నా దేవుడి సన్నిధి వైపు చాపుతూనే ఉన్నది. ఆ రోజు నేను మనసులో అనుకున్నాను, ప్రభువా నేను నా 2 పిల్లల్ని సేవకు సమర్పిస్తాను. నాకేం తెలియదు సేవ గురించి, నాకు ఎవరు గైడెన్స్ ఇవ్వలేదు, నాకు ఎవరు ఏమి చెప్పలేదు, నేను ఎవరి దగ్గర సలహాలు అడగలేదు. కానీ ప్రభా నా 2 పిల్లల్ని సేవకు సమర్పిస్తాను, నీ సేవకులకు నేను సేవ చేస్తాను. బస్ ఇవి 2 నేను దేవునికి చెప్పాను. ఆ ప్రకారమే దేవుడు నడిపించాడు. ఇప్పుడైనా కొద్దిగా తక్కువ అయ్యారేమో, కానీ చాలామంది సేవకులు ఇంటికి వచ్చేవారు, వాళ్ళకి ఆతిథ్యం చేయడం నాకు చాలా ఇష్టం. ఈ రోజు కూడా సేవకులకు ఆతిథ్యం చేయడం, నా హస్తంతో వండి పెట్టడం నాకు చాలా ఇష్టం. అలా ప్రభు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నడిపించారు. మళ్ళీ నేను 40 సంవత్సరాలు ఉద్యోగం చేసిన, 4 months తక్కువ 40 years నేను జాబ్ చేసిన. నా 2 పిల్లల విషయంలోనే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే పిల్లలు పుట్టినప్పుడు తల్లి ఒడిలో పెరగడం అది తల్లికి ఆనందం, కానీ నా పిల్లలు తల్లి ఒడిలో పెరగలేదు, కానీ క్రెష్లో ఆయాల చేతులలో పెరిగిండ్రు నా పిల్లలు. నాకు ఆ విషయం చాలా బాధగా ఉంటుంది. అలా పెరిగారు, కానీ నిజం చెప్పాను, నా 2 పిల్లలు నాకు ఎప్పుడు ఏం సతాయించలేదు. మమ్మీ ఇది వండి పెట్టు, మేము ఇది తినము అని ఎప్పుడు అనలేదు. వీళ్ళ డాడీ 4 days 5 days వెళ్ళిపోయిన 2 పిల్లల్ని వేసుకొని నేను ఇంట్లో ఉండేదాన్ని. 2 సికింద్రాబాద్కి తీసుకెళ్ళి స్కూల్స్లో చదివించేదాన్ని. వాళ్ళకు చిన్నగా ఉన్నప్పటి నుంచి మళ్ళీ నందని అయితే 3 months డెలివరీ అయిన 4th month నుంచి ఆమెకి ఎత్తుకొని వెళ్ళేదాన్ని. మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ బాబు 2 years గ్యాప్ ఇద్దరికి తీసుకొని క్రెష్లో పెంచాను. నా పిల్లలకి పెద్ద బలగం ఉన్న సరే దేవుడు నాకు కాపాడాడు, అంతే. దేవుడు సురక్షితంగా ఉంచాడు, వాళ్ళు ఎదిగారు. 2023 దేవుడు అలా ఒక్కొక్కరిని దర్శించి నాకు అలాగా హస్తం స్వస్థతనిచ్చి నన్ను రక్షించుకున్నాడు.
వీళ్ళ డాడీ హైదరాబాద్ టు బాంబే బస్ నడిపించేవారు. వీళ్ళ డాడీ ఖండాల ఘాట్ మీరు కొద్దిమంది చూడవచ్చు, చాలా భయంకరంగా ఉంటుంది ఆ ఘాట్ సెక్షన్. ఆ ఘాట్ పైన వీళ్ళ డాడీ ఆ బస్సు నిలబడి ఉంది. అంటే ఆ ఘాట్ సెక్షన్లో మెల్లగా వెళ్ళాలా ఏమో. అయితే అక్కడ వీళ్ళ డాడీ బస్ ఉన్నది ఘాట్ సెక్షన్ పైన. ఎదుట లారీ వస్తుంది, బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. వీళ్ళ డాడీ బస్కి ఢీ కొడితే అది పోయి కింద పడిపోవాలి. వీళ్ళ డాడీ స్టీరింగ్ పైన ఉండి ఆ బస్ అట్లా అది ఆ లారీ అట్లా అది ఫెయిల్ అయ్యి ఇలా వస్తుంటే బ్రేక్ ఏసయ్య అని స్టీరింగ్ పైన నడిచిండు బస్. అంతే, వీళ్ళ డాడీ బస్కి కొట్టలేదు కానీ వెనకాల బస్ కొట్టి అది మొత్తం కింద పడిపోయింది. అలా వీళ్ళ డాడీకి దేవుడు అలా పట్టుకున్నారు. ఒకసారి టాటా సోమో ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ మనోజ్ బండి నడిపిస్తున్నాడు, బుర్రబొండ మొత్తం డౌన్ ఉంటుంది చూడండి. అందులో మేము 11 మంది ఉన్నాం. అసలు ఫెయిల్ అయిపోయి అది తీసుకెళ్ళి ఏదైనా ఇంట్లో వెళ్ళిపోవాలా. అట్లా టాటా సోమో బ్రేక్ అయిపోయిన టాటా సోమో వెళ్ళి ఒక చెత్త కుండీకి తగిలి ఆగిపోయింది. లేదంటే రోడ్లో ఉన్న జనాలైనా ఎవరైనా యాక్సిడెంట్స్ చచ్చిపోవాలా. అలా తనకు పట్టుకుంది. మళ్ళీ కూతురు విషయంలో కూడా దేవుడు తను ప్రార్థించి ఏడ్చినప్పుడు దేవుడు ఒక బంగారు అక్షరములతో ఆమెకు నేను కమ్మింగ్ సూన్ అని అలా నలుగురికి ఒక్కొక్క రీతిగా ప్రభు పట్టుకున్నారు. మళ్ళీ ప్రభు కృప చేత ఆయన ప్రేమ చేత కుటుంబం నడుస్తున్నది. ఎన్నో వచ్చాయి, ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో వస్తాయి, కానీ అన్ని విషయాల నుంచి తోడే నడిపించింది దేవుడు మాత్రమే. ఎవరు మా దగ్గర నేను దేవునికి నమ్ముకొని బాప్టిజం తీసుకున్నాక నేను నిజంగా చెప్తున్నాను, నేను ఎంత పెద్ద బలగం ఉందంటే మాకు మా అత్తగారి సైడు చాలామంది ఉన్నారు. అసలు నేను కంప్లీట్గా మూవ్ అవ్వడం బంద్ చేసేసిన. ఎందుకు బంద్ చేసేసిన అంటే నేను భయపడేదాన్ని. దేనికంటే ఒక్కరోజు ఒక ఫంక్షన్కి వెళ్తే మళ్ళీ ఆత్మీయ స్థితిని మళ్ళీ ఆ లెవెల్లో తీసుకురావాలంటే కనీసం ఒక 3-4 డేస్ అవుతుంది. మా దగ్గర బాగా అలంకరించుకుంటారు. మీరు రాజ్కోట్ స్కూల్ చూసినారో లేదు కానీ బాగా అలంకరించుకుంటారు. అది నేను వెళ్తే నా ఆత్మీయ స్థితి దిగజారిపోతుందేమో నేను వెళ్తే అని నేను అసలు ఫంక్షన్స్ మానేసిన. మా అత్త కోపం వచ్చింది. అంటే వాళ్ళ చెల్లెలు కొడుకు పెళ్ళి ఉంటే నువ్వు రావా అన్నది. నేను రాను. ఎందుకు నీ పిల్లలకి పెళ్లి చేసుకోవా అంటే నేనన్నా నా కొడుకుకు తెచ్చుకోను, నా కూతురికి ఇయ్యనన్నా. ఇట్లేనన్నా నేను. కానీ ప్రభుగానే మళ్ళీ మా మనోజ్ అయితే ఇంకా చిన్నగా ఉన్నాడు. మా పాప 9th ఉంది అనుకుంటా దేవుని నమ్ముకున్నప్పుడు. ఈయన ఇంకా చిన్నగా ఉన్నాడు, ఆమెకన్నా 2 years. మళ్ళీ ఒక ఏజ్లో వస్తున్నారు వీళ్ళు. ఆమె ఒక 15 yearsకి ఉంది, ఈయన ఒక 12-13 yearsకి ఉన్నారు. ఏజ్లో వస్తున్నారు మా పిల్లలు. ఏ విషయం నేను సంకోచించలేదు. అయ్యో నా పిల్లలు ఒక ఎంగేజ్కి వస్తే సంబంధాలు వస్తలేదు అసలు ఆలోచనే లేదు నాకుని. నేను యథార్థంగా నేను ప్రభుకు నమ్ముకున్నాను, యథార్థంగానే నేను మూవ్ అను. ఆ ప్రకారమే వివాహాల నిమిత్తమే కూడా ప్రభు చక్కగా సంబంధాలు తీసుకొచ్చి చక్కగా వివాహాలు జరిగినాయి. ఒకటే అనుకున్నాను, ఏమనుకున్నానంటే నేను ప్రభుకు నమ్మాను. నేను ఒక రూఫ్ కింద నిలబడితే అందరూ క్రైస్తులుగానే ఉండాలి. ఏదో అన్యుల నుంచి అల్లుడిని తెచ్చుకొని, ఏదో అన్యుల నుంచి కోడల్ని తెచ్చుకొని మళ్ళీ వాటి గురించి నేను ప్రయాసపడడం, వాళ్ళ గురించి బాధపడడం నాకు వద్దు. నేను ఒక రూఫ్ కింద నిలబడితే అందరు క్రైస్తులుగానే నిలబడాలనే ఉద్దేశంతో మళ్ళీ ప్రభు నాకు అలా సహాయం చేసి ఉన్నాడు. మళ్ళీ నా రిటైర్మెంట్ January 25 నా అసలైన రిటైర్మెంట్. కానీ 23 January 23 టైం అయిపోయిందా? January 23లో ప్రభు నాకు కళ చూపెట్టి ఉన్నారు. ఏం చూపెట్టారంటే ఉద్యోగానికి వెళ్తే అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది, పేరు దగ్గర సైన్ చేయాలి. నేను వెళ్ళి రిజిస్టర్ వెతుకుతున్నా నా పేరు కనబడతలేదు. ఒకసారి చూపెట్టారు, రెండోసారి నాకు చూపెట్టారు, మూడోసారి ఏం చూపెట్టారంటే కొద్దిమంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళ మధ్యలో నేను ఇలాగనే బైబిల్ తీసుకొని నిలబడినట్టు చూపెట్టారు. ఎప్పుడైతే ప్రభు రెండోసారి నేను అటెండెన్స్ రిజిస్టర్ వెతుకుతుంటే మా ఆఫీసర్ ఉండే మా మేడం, ఆమె అంటుంది ఏంది అని అంటుంది. అయితే నేను ఆమెకు అంటున్నాను, మేడం నేను లేట్ రాలేదు కానీ నా పేరు కనపడతలేదు రిజిస్టర్ అని చెప్పారు. నేను అప్పుడే డిసైడ్ అయినా, ప్రభా నీ చిత్తం లేదు నేను ఉద్యోగం చేయడం అని. నేను చాలా అసలు ఎవరిని అడగలేదండి, నిజం చెప్తున్నాను. నేను రిటైర్మెంట్ తీసుకుంటాను, నేను దిగిపోతానని వీళ్ళ డాడీని కూడా చెప్పలేదు. నేను దేవుడు నాకు చూపెట్టాడు, నేను దిగిపోవాలా బస్. ఆయన మాట వినకపోతే
నేను ఇబ్బంది పాలవుతానేమో అని నేను విఆర్ అప్లికేషన్ ఇచ్చేసి 1 సెప్టెంబర్ 2023కి విఆర్ దిగిపోయాను. నేను దిగిపోయినాక నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది ఏమో అనుకొని నేను ఉన్నాను. నా ఆరోగ్యం వైపు నేను చూడలేదు. బాగా నాకు వామిటింగ్స్ అయ్యేది, భయంకరమైన మోషన్స్, వామిటింగ్స్ నాకు అయ్యేది. గ్యాసే అనుకునేదాన్ని. కానీ ఒకరోజు అక్టోబర్ 23లో నాకు అంటే ఇంట్లో చెదలు పట్టేసినాయి. అతన్ని పిలిచి క్లీన్ చేద్దామంటే అతను ఏమన్నాడు, మొత్తం సామాన్ అంతా తీసేయాలా మీరు, ఇట్లా కాదన్నప్పుడు మొత్తం సామాన్ తీసినాక వైట్ వాష్ అయిపోయింది. వైట్ వాష్ అయిపోయినాక అది డే అండ్ నైట్ పని చేసిన నేను 2 days, నైట్ కూడా నిద్రపోలేదు. అలా ఏమైందో కానీ అప్పుడు పాస్టర్ మా మీటింగ్కి ఖమ్మంకి వెళ్తున్నారు, వీళ్ళ అక్క నా కూతురు వెళ్తున్నప్పుడు నాకు midnight 3 o'clock నుంచి నాకు కడుపు నొప్పి స్టార్ట్. అసలు నాకు కడుపు నొప్పి అంటే తెలియదు, భయంకరమైన కడుపు నొప్పి స్టార్ట్ అయింది. తను వెళ్తుంది, నేను చూస్తున్నాను, నేను నిలబడి బాల్కనీలో చూస్తున్నాను. 5 o'clock వాళ్ళు బయలుదేరారు. కానీ మా వాక్యం కోసం వెళ్తుంది, మనం డిస్టర్బ్ చేయవద్దు, ఇది మంచిది కాదని నేను సైలెంట్ అయిపోయాను. 5 అయిపోయింది. ఇంకా ఆ నొప్పి భరించలేక నేను ఫోన్ చేశాను, నాకు నొప్పి తగ్గడం లేదు అంటే ఆమె ఏం చెప్పింది, సరే నేను చెప్తాను పిల్లలకని నతానియల్కి మళ్ళీ మనోజ్కి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు వచ్చారు. వచ్చి నాకు హాస్పిటల్ తీసుకెళ్తే దినమంతా హాస్పిటల్ అడ్మిట్ చేశారు. సాయంత్రం వాళ్ళు చిన్న స్కాన్ చేసి నాకు ఏమన్నారంటే, అమ్మ ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అన్నారు. ఫ్రైడే మార్నింగ్ వచ్చేసింది. వచ్చేసి లేదు మమ్మీ నేను అడుగుతాను అని చెప్పి నాకు మణికొండ దగ్గర డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. ఆమె నాకు చెక్ చేయగానే ఇది గ్యాస్ ప్రాబ్లం కాదు, ఇది గైనిక్ ప్రాబ్లం, మీరు వెళ్ళండి అని చెప్పారు. చెప్పినప్పుడు సండే రోజు మా పాప ఏం చేసింది, ఇద్దరు పిల్లలు ఫేర్వెల్ పార్టీ పెట్టారు మా చుట్టాలకి పిలిచి. సాటర్డే నైట్ కూడా నాకు ఫుల్ అట్లనే పెయిన్స్ వస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోయినా ఏమన్నారు, క్యాన్సిల్ చేద్దామా అన్నారు. వీళ్ళేమో చుట్టాలకి పిలిచినారు, నాకు ఫేర్వెల్ పెడదామని. పిల్లలు వాళ్ళ ఇంట్రెస్ట్తో అరేంజ్ చేసుకున్నారు ఫంక్షన్. అయితే ఇంకా వాళ్ళు నేను సండే మార్నింగ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వచ్చాను. అలానే ఉంది సెలైన్ కానీ అట్లనే చిన్న ఫంక్షన్ జరిగింది, అయిపోయింది. మండే మార్నింగ్ ఎక్కడ వెళ్ళాలా, గైనీకి ఎక్కడ వెళ్ళాలని అపోలో హాస్పిటల్కి వెళ్ళాం. వాళ్ళు చూడగానే ఇమీడియట్గా సిటీ స్కాన్కి రాసి వాళ్ళు ఏమన్నారంటే, ఆ సిటీ స్కాన్లో రిపోర్ట్ మేము చూడలేదు, మేబీ ఆర్ మే నాట్ బి క్యాన్సర్ అని ఇచ్చారు వాళ్ళు. అది మేము చదవలేదు. డాక్టర్ చూసినాక ఇది ఇమీడియట్ ఆపరేషన్ చేయాలని క్యాన్సర్ డాక్టర్ దగ్గర నాకు పంపించారు, డైనా అని, అపోలో హాస్పిటల్. ఆమె చూసి ఏమన్నది, ఇలా ఉంటుంది, ఈ రకాలు ఉంటాయి, ఇలా రకాలు ఉంటాయి అని చెప్పారు. చెప్పినప్పుడు నేను విన్నాను, నీకు ప్రాబ్లం ఏమిదమ్మా, నువ్వు కొంచెం బక్కగానే ఉన్నావు కదా అని చెప్పారు. చెప్పినప్పుడు కానీ నిజం చెప్తున్నాను, నేను దేవుడు ఒక సన్నిధి నాకు తోడుగా ఉంచి ఒక ధైర్యం నాలో దేవుడే పెట్టి ఉన్నాడు. అయితే నాకు November 1, 2023కి నాకు ఆపరేషన్ అయిపోయింది. పిల్లలు చూశారు, 7 months బేబీ అంత గడ్డ నా కడుపులో. 7 months బేబీ అంత గడ్డ అంటే నా యూట్రస్ రైట్ ఓవరీ నుంచి ఆ గడ్డ ఫామ్ అయిపోయింది. నేను గ్యాస్ అనుకునే రాసుకుంటుంటే కానీ అది అంటే నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఏదో అయ్యి అలా నాకు ఏమీ తెలియదు. అయితే వాళ్ళు ఏం చేశారు, ఆపరేషన్ చేసి 2 ovaries తీసేశారు, యూట్రస్ తీసేశారు. ఆ మాస్ ఒక 7 months బేబీ అంత మాస్ అది తీసి పిల్లలకు చూపెట్టారు. వాళ్ళు చూశారు. అయితే అది టెస్ట్కి పంపించాలా అని పంపించారు. నేను నిజం చెప్తున్నాను, నేను బెడ్ పైన ఉండి ప్రార్థన చేయడం, ఇద్దరు పిల్లలు వాళ్ళు రాత్రులు పడుకోకుండా వాళ్ళు ప్రార్థన, ప్రభా నాకైతే ఇట్లా అవమానకరమైన విషయం వద్దు ప్రభా, నాకు నువ్వు స్వస్థతను దయచేయి అని నేను ప్రార్థించుకున్నాను. అయితే మళ్ళీ మేము నెక్స్ట్ టైం విజిట్కి వెళ్ళినప్పుడు ఆమె చెప్పింది, డాక్టర్ మీకు ఎలాంటి ఇది లేదు, మీ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉన్నాయని చెప్పారు. ఇది దేవుని కృపనే, దేవుని కృపనే ఇలా అయిపోయింది. నేను November 1 ఆపరేషన్ అయింది, November, December 2 months కూడా నేను కంప్లీట్ రెస్ట్, అంతే, ఇంకా ఎక్కువ రెస్ట్ కూడా నేను తీసుకోలేదు. Januaryలో పాప కన్సీవ్ అయిపోయింది. ఇంకా ఆమెకు 14 years తర్వాత ఆమె కన్సీవ్ అయిందని ఆమెకు మొత్తం బెడ్ పైన పెట్టి A to Z ప్లేట్ కూడా బెడ్ దగ్గర అందించి మొత్తం A to Z ఆమెకు అట్లా 9 months వరకు చూసినాక ఆమెకు డెలివరీ 9th monthలో అయింది. 24లో ఆమెకు డెలివరీ అయింది. తర్వాత ఆ పిల్ల మళ్ళీ నేను చెకప్కి వెళ్ళాలా 6 months తర్వాత. ఒక 3-4 months ఆమె అట్లా అయిపోయినాక మళ్ళీ నాకు చిన్నగా
కడుపు పచ్చిగా కొంచెం నొప్పిలాగా అనిపిస్తుంటే ఎందుకు ఇలా ఉంది 6 months తర్వాత నాకు రమ్మన్నారని వెళ్ళాలనుకున్నప్పుడు నేను హాస్పిటల్కి మళ్ళీ వెళ్ళాను అపోలో దగ్గర. ఏ డాక్టర్ అయితే నాకు సర్జరీ చేశారో ఆ డాక్టర్ దగ్గరే పోయినా. ఆమెకు చూడగానే నాకు ఏమనిందంటే నీకు హర్నియా అని చెప్పారు. హర్నియా అంటే కడుపులో గ్యాప్ వచ్చేసింది, పేగులు కండరాలంటే పేగులు 2 కింద దిగిపోయాయి, నీకు ఆపరేషన్ చేయాలన్నది. అయితే దానికి అర్జెంట్ ఏం లేదు, మీరు 4-5 monthsలో చేయించుకున్నప్పుడు మళ్ళీ నేను April 25లో చేయించుకున్నాను. లాస్ట్ వీక్ April 25లో నేను హర్నియా ఆపరేషన్ చేసుకున్నాను. హర్నియా ఆపరేషన్ జరిగింది నాకు. మళ్ళీ చాలా సఫర్ అయ్యాను హర్నియా ఆపరేషన్లో. హర్నియా ఆపరేషన్ అయ్యి ఒక 1 week 10 daysకి స్టిచెస్ ఓపెన్ అయినప్పుడు భయంకరమైన వామిటింగ్స్, మోషన్స్ అయ్యి కంప్లీట్గా ఇన్ఫెక్షన్ లోపలైపోయి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. అసలు బీపీ హై అయిపోయి బీపీ కంట్రోల్ అవుతలేదు. తర్వాత మళ్ళీ నాకు ఎలా అంటే మొత్తం ఏమంటారు ఆక్సిజన్ అందుతలేదు, నాకు ఆక్సిజన్ మీద పెట్టారు 24 hours. ఆపరేషన్ అయిన ఒక 10 daysకి మళ్ళీ నేను సిక్ అయ్యాను. తర్వాత కుట్లో నుంచి నాకు వాళ్ళు ఆల్రెడీ నాకు ఆపరేషన్ అయింది 23లో, మళ్ళీ April 25లో మళ్ళీ నాకు ఆపరేషన్ అయింది. వాళ్ళు లాప్రోస్కోపిక్ చేద్దామంటే లాప్రోస్కోపిక్ కోసం నాకు 4 holes ఇటు 2 holes ఇటు వాళ్ళకి సక్సెస్ కాకపోతే మళ్ళీ వాళ్ళు కట్ చేశారు 18 కుట్లు. ఇప్పుడు నాకు 4 ఆపరేషన్స్, పిల్లల ఆపరేషన్, యూట్రస్ ఆపరేషన్, హర్నియా ఆపరేషన్. కానీ ప్రభు నాకు తోడే ఉన్నాడు, ప్రభు మాత్రం నాకు తోడే ఉన్నాడు. భయంకరంగా నేను సఫర్ అయ్యాను హర్నియా ఆపరేషన్లో. ఫస్ట్ టైంకి నేను సఫర్ కాలే కానీ సెకండ్ టైంకి నేను సఫర్ అయ్యాను. అది కుట్ల నుంచి నేను ఇక్కడే ఉన్నాను, మనోజ్ దగ్గరే ఉన్నాను. మమ్మీ నీకు అక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉంది, నువ్వు నా దగ్గర రామంటే అక్కడ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి నేను వచ్చి ఇక్కడే ఉన్నాను. నేను వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి అలా మంచం మీద కూర్చో, అసలు నాకు నడవడానికి కూడా చేత కాకపోతుంది. నన్ను పట్టుకొని బాత్రూమ్కి తీసుకొచ్చేవారు. నాకు అంత వీక్ అయిపోయాను నేను. అసలు నేను కవర్ అవుతానా అనుకున్నాను నేను, కానీ దేవుడే నన్ను కవర్ చేశాడు. అట్లా నిలబడితే నేను మొత్తం ఇట్లా ఎల్లో వాటర్, మొత్తం ఇట్లా ఒక చెంబు అంత వాటర్. ఇదేంటి మమ్మీ అన్నాడు. నేనన్నా ఏముంది, ఏం లేదు. చూసేసరికి నాకు లోపల ఇన్ఫెక్షన్ అయిపోయి ఒక కుట్టు ఓపెన్ అయిపోయి మొత్తం వాటర్. అట్లా 1 month లీక్ అయింది నాకు వాటర్. కానీ దేవుడు వాటిలో నుంచి నన్ను విడిపించి మళ్ళీ సజీవ లెక్కలో ఉంచినాడు ప్రభు. మళ్ళీ ఇప్పుడు సండే చర్చ్ టైంకైనా ఫస్ట్ వెళ్ళి నేనే ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ప్రతి 77 రోజులు కూడా ప్రార్థన చేసి పాటలు పాడడం అయినా నడిపించడం. ఇప్పుడు 5 o'clockకి మళ్ళీ ప్రేయర్ స్టార్ట్ అవుతుంది, అది నడిపించడం చేయడం కూడా ప్రభు నన్ను వాడుకుంటున్నాడు. మళ్ళీ వాక్యం కూడా అప్పుడప్పుడు తను గర్భణితో ఉంది కాబట్టి కొన్నిసార్లు మళ్ళీ ఇవ్వలేకపోయినప్పుడు కూడా ప్రభు నాకు కృపనిచ్చి వాక్యం చెప్పడం కూడా ప్రభు నాకు సహాయం చేస్తున్నాడు. మళ్ళీ నాకైతే ఒకటే ఆశ, 2 కోరికలు ఉన్నాయి నా జీవితంలో. మంచిగా ఒక 1000 గజాలు తీసుకొని సంఘం కట్టాలని, మళ్ళీ నా ఎదుట నాకంటే వయసులో పెద్ద ఉన్న వారికి సహాయం చేయలాగా ఇవి 2 కోరికలు నాకున్నాయి. మళ్ళీ ప్రభు నా కోరిక తీర్చులాగానే ప్రభు నాకు సహాయం చేయను గాక. మళ్ళీ నేనైతే పిల్లల విషయంలో వాళ్ళను చూడాలని నేను ఎప్పుడూ ఆశించలేదు. ఎందుకంటే నేను ప్రభు సేవ చేయాలని నేను ఆశించాను, కానీ వాళ్ళు నా హృదయాపంలో వాళ్ళు నన్ను పోషించాలని ఈనాడికి ఇప్పటికీ కూడా నేను ఎప్పుడూ ఆశించాను. ప్రభువే నా సహాయకుడు, నా పోషకుడు, నా విమోచకుడు. బస్ ఆయన కృప నాకు కావాలా, ఆయన పాదాల కింద నా బ్రతుకు దినం నేను బ్రతకాలని నాకు ఇదే ఆశ కలిగి ఉన్నాను. ప్రభు ఈ సాక్ష్యం దీవించిన కాదు. 5 అయిందా?
నీ చెంత చేరేదా